యనమల రేవంత్ రెడ్డి ఇవాళ ప్రజా పాలన దరఖాస్తు ఫారాలను విడుదల చేశారు. రాష్ట్ర ప్రజల ముందు వాటిని ఆవిష్కరించారు. 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలకు అర్హులకు ఒకే దరఖాస్తు ఫామ్ ఇవ్వాలని కూడా వారు రాష్ట్ర ప్రజలకు ఆ ఫారాన్ని విడుదల చేశారు. ఆ సందర్భంగా వారు చేసిన కామెంట్లు మరొకసారి హీట్ హాట్ పుట్టిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు తెలంగాణలో అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ మాటకు మాట తూటకు తూట అన్నట్టుగా మాటల యుద్ధంకి వారు తెలియపారు. కానీ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో బీఆర్ఎస్పై, కేసీఆర్ పాలనపై, కేటీఆర్ హరీష్ రావుపై, ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలపై ఒక తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి. ఇక యుద్ధం మొదలైంది. ఎక్కడున్నా వేటాడతాం వెంటాడతాం అనే ఇలాంటి పదాలు వాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖజానా చూస్తే లంక బిందెలు ఉన్నాయనుకున్నాం, లంక బిందెలు లేవు, ఖాళీ బిందెలు అన్నారు. అంటే రకరకాల పాలన విషయంలో రకరకాల కామెంట్లు చేస్తే చేయొచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో బీఆర్ఎస్ని మరోసారి అటాక్ చేసే ప్రయత్నం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు. అలాంటి వాళ్ళ మధ్యాహ్నం అంతా కూడా అందరూ వారి కామెంట్లను చూశారు, ఆ బైట్స్ అని విన్నారు. రైట్, నమస్తే గోసల శ్రీనివాస్ యాదవ్ గారు. ఇవాళ చర్చలో పాల్గొన్నారు గోసల శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా శేషు గారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ సీనియర్ నేత కటక మృత్యుంజయ జాయిన్ అవుతారు. రైట్, ముందుకు శేషు నుంచి స్టార్ట్ చేస్తాను. శేషు గారు నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ దరఖాస్తు ఫారాలు విడుదల సందర్భంగా ఒక బలమైన కామెంట్లు చేశారు. అంటే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లను ఎట్లా చూస్తారు? మేము వేటాడతాం వెంటాడతాం, దర్యాప్తుదారులు ఈ రాష్ట్రాన్ని దోచుకుతున్నారు, సరే ఇవన్నీ మాట్లాడచ్చు, కానీ పార్టీ పరంగా చేసిన అటాక్స్ ఎట్లా చూస్తారు మీరు? పార్టీ స్పందన కూడా మనం చూసాము. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ విధంగా మాట్లాడొచ్చా? ఒక ప్రతిపక్ష నేతగా మాట్లాడుతున్నట్లు ఉంది కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నట్లు లేదు అనేటటువంటి అభిప్రాయాన్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళ స్పోక్స్ పర్సన్ దాసో శ్రవణ్ నుంచి కూడా మనం విన్నట్టుగా మన వీడియోలో మాట్లాడినట్టుగా నేను కూడా చూశాను. అయితే సరే, ఇప్పుడే అధికారంలోకి వచ్చారు. గతంలో రేవంత్ రెడ్డి గారికి కూడా పాలనా అనుభవం లేదు. ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్సీగా పనిచేశారు, జెడ్పీటీసీగా పనిచేశారు. కానీ అధికారంలో ఉండి మంత్రిగాను లేకపోతే ఉప ముఖ్యమంత్రిగాను పనిచేసినటువంటి అనుభవం లేదు. కొంత ఉంటుంది. కొత్తగా వచ్చారు, 54 సంవత్సరాల రాజకీయాల్లో అయితే 44 సంవత్సరాలు అంటే యువకుడు కాబట్టి ఆ విధమైనటువంటి మాటలు ఉంటాయి. కానీ ముఖ్యమంత్రి కదండి వారు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అదే కాకపోతే ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాల పైన చేసేటటువంటి కామెంట్స్ కానీ అధికారిక ప్రోగ్రామ్, అది పార్టీ ప్రోగ్రామ్ కూడా కాదు కదా. ఒక 6 గ్యారంటీలను 5 గ్యారంటీలకి ఒక కామన్ అప్లికేషన్ ఫామ్ రిలీజ్ చేసేటటువంటి కార్యక్రమం, ప్రజాపాలనకి దరఖాస్తులకు సంబంధించినటువంటి దాన్ని ఆవిష్కరణ చేసేటటువంటి కార్యక్రమం కాబట్టి కొంత హుందాగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండే. కానీ బహుశా మనం కూడా అర్థం చేసుకోవచ్చు బీఆర్ఎస్ పాలన పైన మాకు అంత కోపంగా ఉందని. ఎందుకనంటే తను ఒక మాట చెప్పారు, రాష్ట్ర ఖజానాను మొత్తం ఊడ్చేశారు, లంక బిందులు ఉంటాయి అనుకుంటే ఖాళీ బిందులే మాకు కనపడుతున్నాయి, రాష్ట్ర ఖజానాను మొత్తం ఊడ్చేశారనే కామెంట్ తో పాటు బావబామర్దుల తాపత్రయమే కనపడుతుంది అనేది. ఎందుకనంటే కొంచెం ప్రతిపక్షం కూడా బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాల్సి ఉండే అండి. ఇవాళ కవిత గారి కామెంట్ కూడా నేను చూసాను. ఏంటి అంటే జనవరి 1 నుండి గృహ వినియోగదారులు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు కాబట్టి ఇక బిల్లులు కట్టద్దు అనేటటువంటి ఒక కామెంట్ కూడా చేశారు. అది చాలా బాధ్యతారహితమైనటువంటి కామెంట్ గా మనం చూడాలి. ఎందుకనంటే ప్రభుత్వానికి కొంత స్పేస్ ఇవ్వాలి. మనం ఆ పథకాన్ని అమలు చేయడానికి కొంత సమయం తీసుకుంటుంది, విధి విధానాలు రూపొందించుకోవాలి, ఆ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలంటే ప్రభుత్వం కొంత ఎక్సర్సైజ్ చేసుకోవాల్సినటువంటి సమయం ఇవ్వాలి. కానీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా నేను మీకు ఇంటరప్ట్ అవుతున్నా, ఒక్కసారి ఇంటరప్ట్ అవుతున్నా. సరే, కవిత గారి కామెంట్స్ నిన్న ఇందాక చూసినట్టున్నా, కొంత మీడియా చూశాను. కానీ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో ఏమన్నారు అంటే, ఈ నెల నుంచి మీరు కట్టకండి, సోనియమ్మే కడుతుంది బిల్లు. ఇప్పుడు పార్టీగా ఇచ్చినటువంటి హామీలు ప్రభుత్వంగా అమలు చేయడానికి కొంత టైం పడుతుంది. కొన్ని ఇప్పుడు ఎక్కిన వచ్చేసి ప్రభుత్వం రాంగలోనే ముఖ్యమంత్రి హోదాలో తన సంతకం పెట్టి నేను ఈ పథకాన్ని అమలు చేస్తామంటే కొన్ని రిఫర్కేషన్స్ వస్తాయి. ఇప్పుడు మీరు చూడండి, ఉచిత బస్ ప్రయాణంలో వస్తున్నటువంటి ఇబ్బందులు అదే కదా.
కాబట్టి అన్నిటి సాధ్యాసాధ్యాలను, వాటి వల్ల వచ్చేటటువంటి రిఫర్గేషన్స్, వాటి వల్ల వచ్చేటటువంటి దుష్పరిణామాలు, వీటన్నిటిని లెక్కలు వేసుకొని బడ్జెట్ గా తీసుకొని కొంత సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వాన్ని నిలదీయండి అనేటటువంటి, ప్రజలను రెచ్చగొట్టే విధంగా. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ కూడా మాట్లాడుకోవాలి మనం. నిజంగా బీఆర్ఎస్ పాలనలో కనుక అంత ప్రజాస్వామ్యతమైనటువంటి పాలన జరిగి పేద ప్రజలకు ఆ పాలన అందుబాటులో ఉంటే ఇప్పటి వరకు 5 సార్లు మీకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తే 24,000 అప్లికేషన్స్ వచ్చాయని ప్రభుత్వమే చెప్తుంది. అంటే అంత పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవడానికి ప్రజావాణికి వస్తున్నారంటే గత ప్రభుత్వము ప్రజలకు ఎంత దూరంగా జరిగింది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కొంత ప్రతిపక్షం సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఏంటో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వం యొక్క హామీలను ఎంత మేరకు అమలు చేయగలుగుతారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అమలు చేయలేనటువంటి పక్షంలో, అమలు చేయటంలో విఫలమైనటువంటి పక్షంలో ప్రతిపక్షం విమర్శలు చేస్తే బాగుంటుంది. కానీ ఈ ఈ ఈ 30 రోజుల కాలంలో, అంటే 27-28 రోజుల కాలంలో ప్రతిపక్షము ప్రజలను రెచ్చగొట్టే విధంగానే ప్రవర్తించింది తప్ప ప్రభుత్వానికి అవకాశం ఇద్దాం అనే విధంగా లేదు. కాబట్టే రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడుంటారని నేను భావిస్తున్నాను. కానీ ఏదేమైనప్పటికీ కూడా కొంత హుందాగా భాషలో మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఎందుకంటే బీయింగ్ ఏ ముఖ్యమంత్రి స్టేట్ ఆఫ్ తెలంగాణ కాబట్టి కొంత సంయమనంతో సమాధానాలు చెప్పవలసిన బాధ్యతాయుతమైన పదవి కదా. గతంలో ప్రతిపక్షంలో ఉండి పార్టీ పక్షంలో ఉండి ఎట్లా మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. టీపీసీసీ అధ్యక్షుడిగా ఏ విధంగా ఎంత ఘాటైన విమర్శలు చేసినా బాగుంటుంది. కానీ ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నప్పుడు నేను అడిగినా, మీరు అడిగినా, సామాన్య ప్రజలు అడిగినా, ప్రతిపక్షం అడిగినా హుందాగా సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉంటుంది. ఆ విధమైనటువంటి లాంగ్వేజ్ ని మార్చుకోవాల్సినటువంటి బాధ్యత కూడా రేవంత్ రెడ్డి గారి పైన ఉందని నేనైతే భావిస్తున్నాను వ్యక్తిగతంగా. బీఆర్ఎస్ అధికార ప్రతినిధి గోస్తా శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. శ్రీనివాస్ యాదవ్ గారు నమస్కారం. ఇవాళ మధ్యాహ్నం సీఎం గారి కామెంట్ చూశారు. మీరు 22 ల్యాండ్ క్రూజర్లు ఎక్కడ దాచారు? మీరు తెలంగాణ అంటే భవన్లో సచివాలయంలో కావచ్చు, లేకుంటే ప్రగతి భవన్లో కావచ్చు, లంక బిందులు ఉంటాయని కూడా అక్కడ ఖాళీ బిందులు ఉన్నాయట. ఇవన్నీ ఏం చేశారు మీరు? అంటే ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు ఆయన ఈరోజు ఈ రాష్ట్రానికి 3.5 కోట్లకు దాదాపు ప్రజలకు ఆయన ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి ఈరోజు రేవంత్ రెడ్డి గారు, మీకు నాకు కూడా ముఖ్యమంత్రి, మేము అది బీఆర్ఎస్ పార్టీ అయినా కూడా మనందరికి కూడా బై డిఫాల్ట్ ఆయన ముఖ్యమంత్రి, మోడీ గారు కూడా ప్రధానమంత్రి మాకు. కానీ ఆ విషయాన్ని మర్చిపోయి ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడితే సమాజం చూస్తుంది, తెలంగాణ సమాజం చూస్తుంది. స్పష్టంగా ఈరోజు మిత్రులు అన్నారు బీఆర్ఎస్ పార్టీ కూడా ఛాన్స్ ఇవ్వాలని. మేము 100% చెప్పినాం కదా. మా వర్కింగ్ ప్రెసిడెంట్ స్పష్టంగా కేటీఆర్ గారు ఒక అద్భుతమైన మాట మాట్లాడారు. అంటే ఎంత మెచ్యూరిటీనెస్ అంటే ఒక పొలిటికల్ మెచ్యూరిటీనెస్ మాట మాట్లాడారు. మీరు బాగా చేయండి, మీరు బాగా అధికారంలోకి రాండి, మళ్ళీ గెలవండి అనే ఒక ఆలోచన ఏదైతే ఆ మాట ఉందో ఇది హౌస్లో చెప్పిన మాట, ఏదో బయట మీటింగ్లలో స్పీచ్లో చెప్పిన మాట కాదు. అంటే మేము ప్రతిపక్షంలో ఉండి అంత స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చింది అధికారంలోకి ఎట్లా, మేము ఫెయిల్ అయినాము, మేము ప్రజాస్వామ్యాన్ని రక్షించలేదు, ఇవన్నీ ప్రజాస్వామికవాదులు, ఉద్యమకారులు ఇవి ఊరికే బట్టగాల్చి మీదేసే మాటలు. వాళ్ళు అమలు కానీ హామీలు ఇచ్చిండ్రు, ఆ అమలు కానీ హామీలు ఇచ్చిండ్రు కాబట్టి ఈరోజు అధికారంలోకి వచ్చిండ్రు కాబట్టి వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి పొరపోతలేదు. అంటే ఒక నిమిషం నేను మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంది, మిత్రులు శేషు గారు కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో చదువుకోవాలి. నేనేమంటున్నా 9వ తారీఖు రాగానే, 9వ తారీఖు సంతకం పెట్టగానే ఉద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఇది మేము అనలే కదా, ఆయనే అన్నాడు. మొదటి సంతకం ఆయనే పెడతానన్నాడు. ఇవన్నీ నేనేమంటున్నా అంటే మేము ప్రజల పక్షం నుండి పోరాటం చేయమని మాకు అవకాశం ఇచ్చారు, మేము ప్రతిపక్షం నుండి పోరాటం చేస్తాం, దానికి మాకు ఇబ్బంది ఏం లేదు. కానీ నేనేమంటున్నా అంటే వాళ్ళు చెప్పిన వాటినే మనం అడుగుతున్నాం. అది ఎవరైనా, శేషన్న కావచ్చు, మీరు కావచ్చు, మేము కావచ్చు, ప్రజలు కావచ్చు. ఈరోజు మేము ఏదో గొంతమ్మ కోరికలు కోరతలేను, మా మేనిఫెస్టో మేము అడుగుతలేం, లేదా ప్రజల నుంచి ఇంకోటి ఒక నిమిషం, రైతు బంధు వేస్తానన్నారు. రైతు బంధు ఏది ఇప్పటివరకు రైతు బంధు వేయలే, మరి మేముంటే వేసేవాళ్ళం కదా అనేది స్పష్టంగా మా ఆలోచన. కాబట్టి నేనేమంటున్నా అంటే ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టిండో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ, ఆ మేనిఫెస్టోనే అడుగుతున్నాం మేము, వేరే ఏం అడగట్లేదు. 100 రోజులు ఇవాళ దరఖాస్తు పత్రాలు, ఇవాళ ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తు పత్రాలు ఏవైతే ఉన్నాయో, 6 గ్యారెంటీల కోసం దరఖాస్తు పత్రాలు ఏవైతే జనాలకు చూపించారో, విడుదల చేశారో, ఆ సందర్భంగా వారు ఒక బలమైన కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి గారు. గడీల నుంచి ఇవాళ ప్రజాపాలన గ్రామాల్లోకి వచ్చింది అని. గడీలు అంటే ఏంది డెఫినేషన్ తెలుసా? ఫస్ట్ రేవంత్ రెడ్డికి గడీలు అంటే డెఫినేషన్ తెలియదు.
ముఖ్యమంత్రి అంటే డెఫినేషన్ తెలియదు. ఆయన ముఖ్యమంత్రి అంటే ఏం డెఫినేషన్ ఇచ్చిండు? ఏమో గుంపు మేస్త్రి అన్నాడు. గుంపు మేస్త్రి అంటాడు. ఒక ముఖ్యమంత్రి అంటే ఏమి హోదా అది? ఏమి పరిపాలన? ఎవరు ఎంత దక్షతతోనే పరిపాలించవలసిన ఆ సీటు, ఆ గౌరవం, దాన్ని ఒక గుంపు మేస్త్రి కింద కట్టబట్టాడు. ఇప్పుడు ఆయన గడీల పాలన గురించి చెప్తే, గడీల పాలన ఎప్పుడు జరిగింది, గడీలకు ఏ వర్గాలు పోరాటం చేసినారో ఆయన తెలియదా? ఎవరు గడీలో వ్యవహారం చేసినారో తెలియదా? సో ఇదంతా ఇదంతా మాట్లాడుకోవడానికి చెప్పడానికి బాగుంటుంది, కానీ వీళ్ళు అమలు కాని హామీలు ఇచ్చారు కాబట్టే ఇప్పుడు ప్రజలు వస్తున్నారు రోడ్డు మీదకి. ఈరోజు ప్రగతి భవన్ దగ్గర ఏమన్నారు? మేము ఈ వారం రోజులు కంటిన్యూ ప్రజా దర్బారు పెడతాన్నారు. ఏది అది 2 రోజులకే వచ్చింది. నేను ఏమంటున్నానంటే, మీరు బడ్జెట్ అప్పులున్నాయని రాగానే అప్పులున్నాయని మోత మోపిస్తున్నారు, లొల్లి పెడుతున్నారు. ఈ అప్పులున్న సంగతి, ఎంతున్న సంగతి బడ్జెట్లో డిసైడ్ చేసింది కదా, ఇది హౌస్లో డిసైడ్ అయ్యింది కదా. ఈరోజు ఒక్కరోజు వచ్చిన అప్పు కాదు కదా. ఈరోజు 9.5 ఏళ్లలో మేము పెట్టిన పెట్టుబడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొచ్చింది. ప్రతి బడ్జెట్ సెషన్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రతి బడ్జెట్ సెషన్లో బీజేపీ పార్టీ ఉంది. అప్పుడు ప్రతిదీ డిస్కషన్ అయితే నేనేమంటున్నా అంటే, ఊరికే బట్టగాల్చి మీద వేస్తామంటే నిలబడదు. ఎందుకంటే ఇదేదో మా సీక్రెట్ కాదు. ఈ బడ్జెట్ కాపీ అనేది ఏదైతే ఉందో అది సీక్రెట్. ఇప్పుడు వాళ్ళు కూడా బడ్జెట్ పెడితే అందుగురించే శ్రీధర్ బాబు గారు మేము చెప్తున్నాం. శ్రీధర్ బాబు గారు చెప్పిండు, ఈ బడ్జెట్ విషయంలో మేము వేరే విధంగా ఆలోచిస్తలేము. అది చెప్పాలి కదా. నీకు ఇంకొకటి అంటున్నా, నేను ఈ మేనిఫెస్టో పెట్టేటప్పుడు నీకు బడ్జెట్ ఈ రాష్ట్రంలో అప్పులు ఎంత ఉన్నాయనో తెలియదా? అంత అజ్ఞానం ఉందా సిఎల్పి? కాదండి శ్రీనివాస్ గారు, రేవంత్ రెడ్డి గారు అడిగింది మీకు స్టేట్గా అడుగుతున్నా. మీరు పోతూ 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నారు. 8 కోట్లతో 10 కోట్లు, 6 కోట్లతో. అధికార ప్రతినిధి అడిగి చెప్పిండు, మీకు ఏదైతే ఉందో కావాలంటే అంబులెన్స్ గా వాడతాం మేము ఆయనకు. అదేవిధంగా ఏదైతే సెక్రటరియట్ కట్టిండ్రో అది వేస్ట్ అంటున్నారు కదా, అది అంబేద్కర్ హాస్పిటల్ చేయమనండి, అంబేద్కర్ హాస్పిటల్ చేయమని చెప్పిండు. నేనేమంటున్నానంటే, అది వేస్ట్, ఇది వేస్ట్, ఇది వేస్ట్ అనుకున్న వాళ్ళు అవన్నీ వాడుతున్నారు కదా. అది ప్రజాస్వామ్యం కదా, అది ప్రభుత్వాన్ని కదా, అది ప్రజల ఆస్తి కదా, అది మా సొంత ఆస్తి కాదు కదా. నేనేమంటున్నా అంటే, అమలుగా అనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వినండి, అదేవిధంగా రేపో మాపో మళ్ళీ ఎలక్షన్ కూడా రాబోతుంది, ఎంపీ ఎలక్షన్స్. అప్పటిదానికే నెట్టుకుపోయే ప్రయత్నం చేస్తుంది. అది ఈ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు ఈరోజు నువ్వు బస్ ఫ్రీ అన్నావు, అది ఎఫెక్ట్ ఎవరైతుందో తెలుసు. అంటే ఏ స్కీమ్ కూడా, ఏ పథకాన్ని కూడా ఒక శాస్త్రీయబద్ధంగా ఆలోచించకుండా ఊళ్ళో అధికారంలోకి రావాలని పెట్టావు. 4,000 రూపాయలు ఉద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఇవ్వమని చెప్పండి. 9 తారీఖు రాగానే సంతకం పెడతాను మేనిఫెస్టోలో రాసుకున్నాను 9వ పేజీలో. నేనేమంటున్నానంటే, మేమేం ప్రజల పక్షం నుండి పోరాటం చేస్తాం. ఆయన చేయాల్సినవి చెప్పకుండా బట్టగాల్చి మీదేస్తాము. ఇంకొకటి చెప్తున్నా వెంకటన్న గారు, వినాలి. ఇప్పుడు శేషన్న కూడా పెద్దలు వినాలి. రేపు ఐటీ రిటర్న్స్ ఎవరైతే చేస్తారో, ఐటీ రిటర్న్ ఫైల్ చేసిన వాళ్ళకి ఎవరికి కూడా ఏ స్కీమ్ రాదు. నీ ఊర్లో ఉండే ఒక మామూలు రేపు లోన్ రావాలంటే 0 ఐటీ ఫైల్ చేయాలి. ఐటీ ఫైల్ చేయకపోతే వానికి ఇల్లు, కారో, మన్నో, మషనో లోన్ రాదు. లోన్ రాకపోతే ఇప్పుడు ఐటీ ఫైల్ చేసిన ప్రతి ఒక్కరికి ఏ స్కీము రాదు అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. రేపు ఎంతమంది ఉంటారు అంటే, నేనేమంటున్నా, ఇవన్నీ పెట్టి కూడా బయటపడి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అది స్పష్టంగా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. శేష్ గారు ఇవాళ దరఖాస్తు